అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా చేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. మే నెల మకర రాశి వాళ్ళ జాతకంలో గవ్వలు వేస్తే ఎలా వస్తుందో చూద్దాం. మకర రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే మే నెలలో పట్ల ఎంత చేసినా కూడా ఏ చేసినా కూడా వాళ్ళకు అవమానాలు ఎదురుపడుతూనే ఉంటారు పురుషులు. కానీ బరాబర్ పురుషుల మాత్రం ఏముందంటే కానీ స్త్రీల వల్ల బదలాంలు అపనిందలు చిక్కులు ఎదురు వస్తాయి. వీళ్ళు ఒక మంచితనంలో పోతున్నా కానీ చెడుతనం వీళ్ళ మీదకి ఎదురు వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనిలో కూడా సంపాదనలో ఇంకా భార్య భర్తల్లో గొడవలు ఇలాంటివి మొదలు పెడుతూనే ఉంటాయి. వీళ్ళకి ఎదురు వస్తూనే ఉంటాయి. దీనివలన వీళ్ళకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో అంతగా కలిసిగా ఉండదు, అంతగా మాత్రం కలిసి మాత్రం రాదు పురుషులకు. కానీ వాళ్ళకు భార్య భర్తలుగా వాళ్ళు కలిసి మలిసి పని చేసుకుంటూ పోతే వాళ్ళకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా ఉంటుంది, మాట అన్నది గెలుస్తుంది. చదువులో కానీ విద్యలో కానీ ఇంకా భార్య భర్తల్లో కానీ ఇంకా సంతానంలో బాధపడుతున్నాగా దేని గురించి వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు మన మీద మంచిగా ఉండాలి. పురుషులు మనం ఎంత వాళ్ళకు చెడు వచ్చినా కూడా అది మనము ఓడ్చుకుంటే భార్య భర్త ఎలాంటి చిక్కులు ఉండవు, పిల్ల పాపలతో ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. దానివలన వాళ్ళకు భార్య భర్తల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్ల పాపలతో కూడా సమస్యలు వస్తాయి. లేనిపోయిన అడ్డింకలు కూడా మళ్ళీ వాళ్ళకు చెత్త చెదందనం అన్నది నెత్తి మీద పడుతుంది. దాని వల్ల కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. ఇంకా స్త్రీల వాళ్ళ జాతకం చూస్తే ఏముందంటే ఎక్కడ పోయినా కానీ ఒకటి చేద్దాం అనుకుంటారు, ఒకటి మీద ఇంట్లో ఉరుకులాట పడతారు. చేతికి వచ్చిన పని చేయికి చేయరు, కాని పనికి వెంటాడతారు. నాది నీది నాది నీది అనుకుంటే వెంటాడతారు కానీ చేయికి వచ్చిన పని మాత్రం వదులుకుంటారు. ఇక ముందుకు కూడా వాళ్ళకు చేసే పనిలో అనుకున్న పనిలో కూడా సకదనంగా ఉన్నాయి, శివాలు కూడా ఉన్నాయి. కానీ దీంట్లో కూడా వాళ్ళు స్త్రీలో కూడా ఓపిక అన్నది చాలా ఉండాలి. వీళ్ళకు ఓపిక అంటే హద్దుకు మించి పని చేయకూడదు, పెద్దవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇంకా చదువులో ఉన్న వాళ్ళ చదువు రేఖ మీదనే ఉండాలి. కానీ ఎవరు ఏ స్థాయి పని చేస్తున్నారో ఆ స్థాయికి పనిచేస్తే స్త్రీలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ వయసుకు పట్టి పనిచేస్తే మంచిది, వాళ్ళకు ఏజ్ని పట్టి పనిచేస్తే మంచిది. వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఒక వయసుని బట్టి మనం నడుచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు నడుచుకునేది కాదు. ఇది అందరికీ గవ్వాలాట అంటే సామాన్యంగా కాదు. ఇది ఒక అమ్మవారు అగ్ని మీద పడతాయి. అందుగురించి కాబట్టి మీకు సామాన్యంగా చెప్తున్నాను. దీనిలో ఎవరు తప్పుగా అనుకోకూడదు. కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడ మగ ఇద్దరితోని ఒక ఇష్టపడి పని చేస్తేనే ఇష్టంతో చేస్తేనే ముందుకు సాగుతుంది. కానీ వాళ్ళ మనసు లేకుండా వీళ్ళ మనసు లేకుండా పని చేస్తే మాత్రం ఏది మాత్రం కాదు. ఇద్దరు ఇష్ట ప్రకారంగా పని చేసుకుని ఇంట్లో దేవునికి పూజించి ప్రార్థించండి, మీకు ఇంట్లో శుభాలు జరుగుతాయి.